Hello, welcome to Sri Bhavya Job Seller channel. So this is the part 4 of environmental engineering subject. ఏంటి అంటే సాఫ్ట్నింగ్ మనం ప్రాసెస్ వచ్చేసి ఇందులో మనకి ఫస్ట్ లైమ్ సోడా ప్రాసెస్ ఉంది. సాఫ్ట్నింగ్ అంటే ఎందుకు అంటే మనం హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి చేసే సాఫ్ట్నింగ్ ప్రాసెస్ అంటాం. అందులో ఫస్ట్ వచ్చేసి లైమ్ సోడా ప్రాసెస్. Lime helps in removing the entire carbonate hardness. Okay, carbonate hardness of calcium as well as magnesium. మన కార్బనేట్ హార్డ్నెస్ అంటే టెంపరీ హార్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని కార్బనేట్ హార్డ్నెస్ అంటాం. ఆ కార్బనేట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి లైమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఇట్ రియాక్ట్స్ విత్ నాన్ కార్బనేట్ హార్డ్నెస్ ఆఫ్ మెగ్నీషియం టు కన్వర్ట్ ద సేమ్ ఇంటూ నాన్ కార్బనేట్ హార్డ్నెస్ ఆఫ్ కాల్షియం. The non-carbonate hardness is finally removed by the soda. Lime also helps in removing free dissolved carbon dioxide if and when it exists. Okay, మనకి తర్వాత సోడాతోని మనం ఫైనల్గా నాన్ కార్బనేట్ హార్డ్నెస్ని రిమూవ్ కూడా చేస్తాం. ఓకే, precipitate of calcium carbonate is formed at pH when pH is greater than 9 to 9.5. Precipitation of the magnesium hydroxide is formed. Calcium carbonate is formed. If pH is greater than 11, then precipitation of the magnesium hydroxide is formed. If pH is not in above mentioned range, it is first increased before addition of the lime and soda. Okay. Next, complete removal of the hardness by chemical precipitation cannot be achieved under normal treatment, as up to 40 mg per liter of calcium carbonate and up to 10 mg per liter of magnesium hydroxide is formed very slowly and remains in softened water, which if allowed to enter into distribution system would lead to incrustation in pipes. Hence, recarbonation is done in the end to re-dissolve precipitates. Okay, సో మనకి ఇది చేసినప్పుడు లైమ్స్ ప్రాసెస్ చేస్తే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే రీకార్బొనేషన్ ప్రాసెస్ కూడా చేయాలి, విచ్ ఈస్ హైలీ ఎకనామికల్ కాదు, అన్ఎకనామికల్. సో అందుకని ఇది ఎక్కువ మనం యూజ్ చేయాలి. మనకి దీనివల్ల ఏమవుతుందంటే పైప్స్లలో ఇన్క్రస్టేషన్ అనే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇన్క్రస్టేషన్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ దిస్. ఓకే, మనకి ఫార్ములా ఎట్లా అంటే ది అమౌంట్ ఆఫ్ సోడా అండ్ లైమ్ రిక్వైర్డ్ కెన్ బి కంప్యూటింగ్. మనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు లైమ్ ఎంత కావాలి సోడా ఎంత కావాలి అంటే లైమ్కి ఫార్ములా ఏంటిది కాల్షియం ఆక్సైడ్ CaO. దానికి మనకి వచ్చేసి ఎంత 40 + 16 56. స్లేక్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం, మనకు ఎంత 74 వస్తుంది. సోడా యాష్ దాన్ని Na2CO3 అంటాం, అది 106 వస్తుంది. సో దానికి మాలిక్యులర్ వెయిట్ వచ్చేసింది. టైప్ ఆఫ్ హార్డ్నెస్ ఏంటి, కెమికల్ ఏం కావాలి, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ లైమ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ సోడా అనేది కావాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేశారు. సో కాల్షియం కార్బోనేట్తో ఉన్న ఆల్కలైన్కి మనకి ఏం కెమికల్ కావాలి, లైమ్ కావాలి. లైమ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి ఎంత 100. ఓకే, CaCO3 తీస్తున్నప్పుడు. ఓకే, CaCO3 ఇది లైమ్ యొక్క క్వాంటిటీ ఎంత కావాలి, X × 56/100 ఇట్లా చేయాలి. నెక్స్ట్ కాల్షియంది, కాల్షియం హైడ్రాక్సైడ్ది, నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ది, మెగ్నీషియం సల్ఫేట్, ఇవన్నిటిది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్ ఉంటే, కాల్షియం సల్ఫేట్ ఉంటే, కాల్షియం క్లోరైడ్ ఉంటే కూడా దే ఆర్ గివెన్. మనం ఏం కెమికల్స్ వాడాలి, లైమ్ ఎంత సోడా ఎంత, మాలిక్యులర్ వెయిట్ ఎంత. నెక్స్ట్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ స్లడ్జ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్. మనం లైమ్ సోడా ప్రాసెస్ చూస్తే మనకి ఏమవుతుంది, మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది. సో డ్రై వెయిట్ ఆఫ్ విచ్ కెన్ బి కంప్యూటెడ్ మిల్లీగ్రామ్ పర్ లీటర్. మనకి స్లడ్జ్ ఏదైతే ఉందో దాని డ్రై వెయిట్ ఎట్లా చేస్తారంటే మిల్లీగ్రామ్ పర్ లీటర్లో డ్రై స్లడ్జ్ ఈజ్ ఈక్వల్ టు CaR + 0.58 mgR + La. CaR అంటే ఏంటి, ఇక్కడ కాల్షియం హార్డ్నెస్ రిమూవ్డ్ ఇన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఎక్స్ప్రెస్డ్ as CaCO3. mgR అంటే ఏంటిది, మెగ్నీషియం హార్డ్నెస్ రిమూవ్డ్ ఇన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఎక్స్ప్రెస్డ్ as CaCO3. La అంటే లైమ్ యాడెడ్ ఇన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఎక్స్ప్రెస్డ్ as CaCO3. ఓకే, ఇవన్నీ కూడా నోటేషన్స్ అన్నమాట. లైమ్ అండ్ సోడా are added with coagulant and recarbonation is done before the filtration. సో లైమ్ అండ్ సోడా ప్రాసెస్ యూజ్ చేస్తే మనకి కోయాగులెంట్ యాడ్ చేయాలి, ప్రెసిపిటేషన్ రిమూవ్ చేయడానికి, ఇంకా రీకార్బనేషన్ అనేది చేయాలి. ఎందుకంటే పైపులలో మనకి ఇన్క్రస్టేషన్ రాకుండా చూసుకోనికి ఫిల్టరేషన్ అయ్యే ముందే. ఓకే, అందుకే ఇది కొంచెం అన్ఎకనామికల్ అనమాట. నెక్స్ట్ జియోలైట్ మెథడ్, ఇంకొక మెథడ్. ఇందులో ఏంటంటే ఇది క్యాటయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనమాట. జియోలైట్స్ ఆర్ న్యాచురల్ సాల్ట్స్ ఆర్ క్లేస్ విచ్ ఆర్ హైడ్రేటెడ్ సిలికేట్ ఆఫ్ అల్యూమినియం అండ్ సోడియం. దే కెన్ ఆల్సో బి మ్యానుఫ్యాక్చర్డ్ సింథటికల్లీ అండ్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ రెజిన్స్ అని కూడా అంటాం వీటిని. ఓకే, వాటర్ వెన్ పాస్డ్, మనం వాటర్ ఎప్పుడైతే జియోలైట్స్ నుండి పాస్ చేస్తామో అవి ఏమి చేస్తాయి అంటే యూనివాలెంట్ సోడియంని ఎక్స్చేంజ్ చేస్తుంటాయి దీంతో multivalent cations తోని, which causes hardness and get
get itself converted into exhausted zeolite, which is further regenerated by passing 5 to 10% of the brine solution. This process gives zero hardness of the water and does not lead to formation of the sludge while removing the hardness. మనకి జీరోలైట్ ప్రాసెస్ వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో జీరో హార్డ్నెస్ ఉంటుంది. ఓకే, వాటర్ జీరో హార్డ్నెస్ వస్తుంది. దీనివల్ల మనకి స్లడ్జ్ అనేది ఏం ఫామ్ కాదు. ఇదొకటి అడ్వాంటేజ్. కానీ జీరో హార్డ్నెస్ అనేది డిసడ్వాంటేజ్. This process becomes costly if iron and magnesium or manganese are present, as regeneration of iron and manganese does not take place. Okay, ఇది తెలియదు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కాస్ట్లీ అవుతుంది ఎప్పుడైతే మనం ఐరన్ ఇంకా మ్యాంగనీస్ని యాడ్ చేస్తామో మళ్ళీ. నెక్స్ట్ డీమినరలైజేషన్, ఇది ఇంకొక ప్రాసెస్. డీమినరలైజేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మినరల్ సాల్ట్స్ ఫ్రమ్ వాటర్ బై యూజింగ్ ద అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఓకే, మనం మినరల్ సాల్ట్స్ని వాటర్ని రిమూవ్ చేయడం అనమాట. డీమినరలైజ్డ్ వాటర్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ డిజాల్వ్డ్ మినరల్స్ అంటే ఏమి ఉండవు ఇందులో. ట్రీట్మెంట్ ఈస్ డన్ ఇన్ 2 stages. 2 స్టేజ్లో మనం చేస్తాం దీన్ని. ఎట్లా అంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే వాటర్ అనేది క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ నుండి పాస్ అవుతుంది, బట్ ఇండ్యూసెస్ యాసిడిటీ. ఓకే, విచ్ ఈస్ రిమూవ్డ్ బై పాసింగ్ యాసిడిక్ వాటర్ త్రూ ఆనియాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, మళ్ళీ ఆ యాసిడిక్ వాటర్ అవుతున్నాయో వాటిని ఆనియాన్ ఎక్స్చేంజ్ రెసిన్స్ అని పాస్ చేసి అది యాసిడిక్ వాటర్ని మళ్ళీ రిమూవ్ చేస్తాం. Exhausted cation exchange resins is regenerated by passing acidic solution, and exhausted anion exchange resins is generated by passing alkaline solution of soda ash through it. Okay, మేజర్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం డీమినరలైజేషన్ అంటే బాయిలర్స్ ఫీడింగ్ వాటర్కి, టెక్స్టైల్స్ అక్కడ ఫార్మాస్యూటికల్స్ వాటర్కి, ఇన్ ట్రీటింగ్ ఆఫ్ ద కెమికల్స్కి, ఇన్ ట్రీటింగ్ ఆఫ్ ది బ్రేవరీస్కి, బ్యాటరీస్కి, ఫెర్టిలైజర్స్కి. దెన్ వి గో ఫర్ ద డీమినరలైజేషన్ అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇదేమో హార్డ్నెస్ గురించి, సాఫ్ట్నింగ్ ప్రాసెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డిస్ఇన్ఫెక్షన్. ఓకే, డిస్ఇన్ఫెక్షన్ ఏంటి అంటే మనకి it may be defined as the process of destruction of the harmful microorganisms from the water. Sterilization is the process of removal of all types of microorganisms from the water. డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటిది, మనకి వాటర్లో ఉన్న హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని రిమూవ్ చేయడం అనమాట. స్టెరిలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి ఇట్లా ఈ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే మనకి హార్మ్ఫుల్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేస్తామో దాన్ని స్టెరిలైజేషన్ అని అంటాం. ఓకే, మైనర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, మన డిస్ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ట్రీట్మెంట్ విత్ ఓజోన్ ఫస్ట్ థింగ్. అదేంటిదంటే ఓజోన్ వెన్ యాడెడ్ టు వాటర్ డిసోసియేట్స్ ఇంటూ మాలిక్యులర్ ఆక్సిజన్ అండ్ నాసెంట్ ఆక్సిజన్. ఓకే, మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే ఓజోన్ అంటే ఏంటిది మనకి ఫామ్లో O3 కదా, మాలిక్యులర్ ఆక్సిజన్ అంటే O2, నాసెంట్ ఆక్సిజన్ అంటే సింగిల్ O అనమాట. ఓకే, ఇట్లా డివైడ్ అవుతుంది వాటర్తో కలిసినప్పుడు. విచ్ ఈస్ ఎ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిమూవ్స్ బోత్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ద వాటర్. ఈ నాసెంట్ ఆక్సిజన్ అయితే ఉందో అది మనకి ఆర్గానిక్ మ్యాటర్ని ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ వాటర్ని రిమూవ్ చేస్తారు. విచ్ ఈస్ అ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట ఈ నాసెంట్ ఆక్సిజన్ అనేది. బై డిస్ట్రాయింగ్ ద సెల్ వాల్స్, ఎట్లా రిమూవ్ చేస్తుంటే సెల్ వాల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్స్ అనమాట. Ozone does not remain in distribution system and hence does not safeguard water future recontamination. It removes taste, color, odor and also gives a pleasant taste to water. It is less efficient than the chlorine in killing bacteria. Its normal dose varies from 2 to 3 ppm. Okay, మనకి ట్రీట్మెంట్ విత్ ఓజోన్ ద్వారా ఏమవుతుందంటే టేస్ట్ కలర్ ఆర్డర్ ఏమైనా అన్నెసరీగా ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తుంది, ప్లెజెంట్ టేస్ట్ అనేది ఇస్తుంది వాటర్కి. అదొకటి ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటి అంటే ఇది క్లోరిన్ అనేది ఇట్ ఈస్ లెస్ ఎఫిషియంట్. మనకి క్లోరిన్ ఏమో బ్యాక్టీరియా కిల్లింగ్ చేయడంలో చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, కానీ క్లోరిన్ అంత ఎఫెక్టివ్గా మనకి ఈ ఓజోన్ ప్రాసెస్ ద్వారా కిల్ అనేది అవ్వదు బ్యాక్టీరియా. అదొకటి డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ విత్ పొటాషియం పర్మాంగనేట్, ఇది కూడా ఇంపార్టెంటే. మనకి ఇది ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఏంటి అంటే రూరల్ ఏరియాస్లో మనకి ఏం యూజ్ చేసి ట్రీట్ చేస్తారు వాటర్ అనేసి, అది ఆన్సర్ వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎ కామన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ వేర్ వాటర్ సప్లైస్ ఆర్ ఫ్రమ్ ద వెల్స్. ఓకే, వెల్స్ నుండి వచ్చే వాటర్ని ఎట్లా ట్రీట్ చేస్తామని అడిగి రూరల్ ఏరియాస్, అది ఆన్సర్ వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్. విచ్ కంటైన్ లెస్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా బిసైడ్స్ కిల్లింగ్ బ్యాక్టీరియా, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఆక్సిడైజింగ్ ద ఆర్గానిక్ మ్యాటర్. KMnO4, potassium permanganate, is mixed with water in a bucket and added to well. Pink color forms because of this. If pink color disappears, organic matter అనేది present అయిందని అర్థం. పింక్ కలర్ లేక కలర్ అనేది మారిపోతే. అండ్ ఫర్దర్ ద అడిషన్ ఆఫ్ ది KMnO4 is done till pink color stands. మనం ఆ పింక్ కలర్ని అట్లా రిటైన్ అయ్యేంత వరకు మనం KMnO4ని యాడ్ చేస్తూనే ఉండాలి పొటాషియం పర్మాంగనేట్ని.
అంటే పొటాషియం పర్మాంగనేట్ యొక్క యాడ్ చేసినప్పుడు మనకు పింక్ కలర్ వాటర్లో అట్లనే ఉంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఏం లేదు అని అర్థం. ఒకవేళ మనం ఈ పొటాషియం పర్మాంగనేట్ని వాటర్లో కలిపి మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు పింక్ కలర్ అని డిసపియర్ అయిందనుకో, ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ ప్రెజెంట్. సో అందుకని పింక్ కలర్ మనకి స్టే అయ్యేంత వరకు, పింక్ కలర్ మనకి అట్లనే కనబడేంత వరకు కూడా మనం ఈ పొటాషియం పర్మాంగనేట్ని మనం వాటర్లో మిక్స్ చేయాలన్నమాట. ద వెల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ 48 అవర్స్. మిక్స్ చేసిన తర్వాత 48 అవర్స్ వరకు ఆ వెల్ నుండి వచ్చే వాటర్ని యూజ్ చేయకూడదు. ద నార్మల్ డోస్ ఆఫ్ దిస్ డిస్ఇన్ఫెక్టెంట్ వేరీస్ ఫ్రమ్ 1 to 2 mg/L ఉంటుంది విత్ కాంటాక్ట్ పీరియడ్ ఆఫ్ 4 to 6 hours. ఓకే, నెక్స్ట్ ఇట్ రిమూవ్స్ 100% బ్యాక్టీరియా కాజింగ్ cholera. It is also effective in removal of the taste and odor and inorganic impurities. Okay, next, chlorination process. The precise action by which chlorine kills bacteria in water is not known. A commonly accepted theory is enzymatic hypothesis. According to this, chlorine compounds formed when chlorine is added to water interfere with certain enzymes in the bacterial cells, which are vital for the support of the life. మనకి ప్రిసైజ్ యాక్షన్ అనేది తెలియదు క్లోరిన్ అని యాడ్ చేసినప్పుడు బ్యాక్టీరియా ఎట్లా కిల్ అవుతుంది అనేది. కాకపోతే కామన్గా మనకు తెలిసిన థియరీ ఏంటి అంటే, ఎప్పుడైతే క్లోరిన్ అనేది మనం వాటర్లో యాడ్ చేస్తామో క్లోరిన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఆ కాంపౌండ్స్ అనేవి కొన్ని ఎంజైమ్స్తోని రియాక్ట్ అయ్యి వాటి బ్యాక్టీరియల్ యొక్క సెల్స్ని డ్యామేజ్ చేసి అట్లా ఇట్ సపోర్ట్స్ ద లైఫ్ అనమాట, అట్లా చేస్తుంది అనేసి బిలీవ్ చేస్తారు. వెన్ క్లోరిన్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అప్పుడు ఏమైందని ఇట్ రియాక్ట్స్ టు ఫామ్ హైపోక్లోరస్ ఇంకా హైడ్రోక్లోరిక్ యాసిడ్స్. ఈ రెండు ఫామ్ అవుతాయి అని అంటున్నాం. సో క్లోరిన్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు హైపోక్లోరస్ ఇంకా హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, ద హైపోక్లోరస్ యాసిడ్ HOCl ఏదైతే ఉందో అయనైజెస్ ఇంటూ H+ ions అండ్ హైపోక్లోరైట్ ions. This reaction is reversible and depends upon the pH of the water పైన డిపెండ్ అవుతుంది. Above 10 only OCl will exist and at a pH of 5 to 7 HOCl will exist. Okay, OCl hypochlorite ions ఎప్పుడు ఉంటాయి? when the pH is above 10. మనకి ఒకవేళ pH అనేది 5 to 7 ఉంటే అప్పుడు మనకి ఏముంటుంది? హైపోక్లోరస్ ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. క్లోరిన్ ఎగ్జిస్టింగ్ ఇన్ వాటర్ ఈస్ హైపోక్లోరస్ యాసిడ్. హైపోక్లోరైట్ అయాన్స్ అండ్ మాలిక్యులర్ క్లోరిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ ఫ్రీ అవైలబుల్ క్లోరిన్ అని అంటాం దాన్ని. HOCl ఈజ్ అబౌట్ 80 times యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ద హైపోక్లోరైట్ అయాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఓకే, HOCl అనేది OCl కన్నా 80 times యాజ్ ఎఫెక్టివ్ అనమాట. సో HOCl ఈజ్ మోర్ పవర్ఫుల్ యాజ్ కంపేర్డ్ టు ద OCl. That's why the pH of the water to be treated should be maintained at less than 7 to prevent the great ionization of the HOCl. Next, chlorine demand ఎంత, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఫార్ములాస్కి ప్రాబ్లమ్స్కి అనమాట. Chlorine and chlorine compounds, by virtue of their oxidizing power, first reacts with organic as well as inorganic impurities present in the water. The amount of the chlorine consumed in the oxidation of these impurities before any disinfection is achieved is known as the chlorine demand. మనకి క్లోరిన్ డిమాండ్ ఏంటంటే మన డిస్ఇన్ఫెక్షన్కి కావాల్సిన అమౌంట్ ఆఫ్ క్లోరిన్ ఎంత రిక్వైర్ అవుతుంది వాటర్కి అనేదాన్ని క్లోరిన్ డిమాండ్ అంటాం. క్లోరిన్ డిమాండ్ ఈస్ దేర్ ఫోర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ ద క్లోరిన్ యాడెడ్ టు వాటర్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫ్రీ అవైలబుల్ క్లోరిన్. అంతే కదా, మనం యాడ్ చేస్తున్నాం, సపోజ్ 1 kg ఆఫ్ క్లోరిన్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, మనకి తర్వాత ఫ్రీగా అవైలబుల్ ఎంత ఉంది? 0.5 kgs ఉందనుకోండి. సో మనకి క్లోరిన్ డిమాండ్ ఏమవుతుంది అప్పుడు? 1 kg minus 0.5 kg which is nothing but 0.5 kg అవుతుంది, రిమైనింగ్ at the end of the specified contact period. So demand is equal dosage minus residual. Generally most waters are satisfactorily disinfected if the free available residual chlorine is about 0.2 mg/L at the end of the 10 minutes of the contact period. మనకి క్లోరిన్ యాడ్ చేసిన తర్వాత 10 minutes of contact period తర్వాత మనకి రెసిడ్యువల్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్న రెసిడ్యువల్ క్లోరిన్ అవుతుందో అది ఎంత ఉండాలంటే అబౌట్ 0.2 mg/L ఉంటే మనకి ఇట్ యాక్సెప్టబుల్ అనమాట, అట్లయితే బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, chloramines. If ammonia is present in water, chlorine react to form chloramines, which are less effective but are stable and remain in water for greater duration and safeguards it against future recontamination. Okay, క్లోరమైన్స్ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఏం వాటర్ అనేది కంటామినేట్ అవ్వకుండా చూసుకుంటుంది. దే ఆర్ వీకర్ యాజ్ కంపేర్డ్ టు ద ఫ్రీ క్లోరిన్ బట్ డు నాట్ కాజ్ బ్యాడ్ టేస్ట్ వెన్ లెఫ్ట్ యాజ్ రెసిడ్యూ, పర్టికులర్లీ those due to phenol. NH3. Ammonia is added to water just before the chlorine is applied. మనం క్లోరిన్ అప్లై చేసే ముందే కొంచెం అమోనియాని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే ఫాలోయింగ్ అన్ని రియాక్షన్స్ అనేవి వస్తాయి. pH అనేది greater than 7.5 ఉంటే monochloramine. If the pH is raised between 5 to 6.5 we get dichloramine. If the pH is less than 4.5 we get trichloramine. ఇట్లా వస్తాయి అన్నమాట.
The combined chlorine with ammonia in the form of chloramines is called as combined chlorine అంటాం. And is much less effective in causing the disinfection compared to the free chlorine, being about 25 times less effective. ఈ కాకపోతే కంబైన్ క్లోరిన్ అనేది మన ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్ కన్నా 25 టైమ్స్ వీకర్ అన్నమాట, అంత ఎఫెక్టివ్ కాదు. ఓకే, కాకపోతే ఫ్యూచర్లో కంటామినేట్ కాకుండా ఉంటుంది కాబట్టి వి గో ఫర్ దాట్. ఫార్మ్స్ ఆఫ్ క్లోరినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఎట్ విచ్ ద క్లోరిన్ ఈజ్ అప్లైడ్ టు ద వాటర్, మనకి ఏ స్టేజ్లో మనం క్లోరిన్ని వాటర్కి అప్లై చేస్తుందో దాన్ని బట్టి దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ క్లోరినేషన్స్. ఫస్ట్ ప్లేన్ క్లోరినేషన్. ఇందులో ఏంటంటే దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ దట్ ఓన్లీ ద క్లోరిన్ ట్రీట్మెంట్ అండ్ నో అదర్ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద రా వాటర్. మనం వాటర్కి ఓన్లీ క్లోరిన్ ట్రీట్మెంట్ వేసినాం, వేరే ట్రీట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఇట్ రిమూవ్స్ బ్యాక్టీరియా, ఆర్గానిక్ మ్యాటర్ అండ్ కలర్. It is used for relatively clear water with turbidity less than 20 to 30 ppm. మనం ప్లేన్ క్లోరినేషన్ ఎప్పుడు చేస్తామంటే when the turbidity of the water is less than 20 to 30 ppm, అప్పుడు we go for the ప్లేన్ క్లోరినేషన్. అంటే మిగతా ఏ ట్రీట్మెంట్స్ చేయం, ఓన్లీ ప్లేన్ క్లోరినేషన్ మాత్రమే చేస్తాం. సెకండ్, ప్రీ క్లోరినేషన్. It is the application of the chlorine to water before its treatment, especially before filtration or sedimentation. మనకి ప్రీ క్లోరినేషన్ అంటే ఏంటిదంటే, ప్రీ అంటే ఏంటి, ముందు. సో ఫిల్ట్రేషన్కి ముందు కానీ లేకపోతే సెడిమెంటేషన్కి ముందు కానీ మనం క్లోరిన్ని యాడ్ చేస్తే వాటర్కి, దాన్ని ప్రీ క్లోరినేషన్ అని అంటాం అన్నమాట. దిస్ హెల్ప్స్, దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ది అమౌంట్ ఆఫ్ ద కోయాగులెంట్ రిక్వైర్డ్. మనకి కోయాగులేషన్ ప్రాసెస్లో మనకి కోయాగులెంట్ యాడ్ చేస్తాం కదా, సో మనం ప్రీ క్లోరినేషన్ చేయడం వల్ల అమౌంట్ ఆఫ్ ద కోయాగులెంట్ అంటే కెమికల్ ఏదైతే యాడ్ చేస్తున్నామో దాని యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతుంది. బికాస్ ఆఫ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్. ఇట్ రెడ్యూసెస్ ద బ్యాక్టీరియల్ లోడ్ ఆన్ ఫిల్టర్స్. ఇంకా ఏమవుతుందంటే ఫిల్టర్స్ పైన బ్యాక్టీరియల్ లోడ్ కూడా తగ్గుతుంది. హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ లాంగర్ ఫిల్టర్ రన్స్. ఇంకా ఆల్సో కంట్రోల్స్ ఆల్గే అండ్ ప్లాంక్టన్స్ ఇన్ బేసిన్స్ అండ్ ఫిల్టర్స్. చాలా కాలం ఎక్కువ పనిచేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ పుట్రిఫికేషన్ ఆఫ్ ద స్లడ్జ్ ఇన్ సెటిలింగ్ బేసిన్స్ అండ్ ఎలిమినేట్స్ టేస్ట్ అండ్ ఆర్డర్. ఇదంతా కూడా అడ్వాంటేజెస్ అనమాట ప్రీ క్లోరినేషన్ది. నెక్స్ట్, పోస్ట్ క్లోరినేషన్. ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ద క్లోరిన్ టు వాటర్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ అన్నమాట. మనం ప్రీ క్లోరినేషన్ ట్రీట్మెంట్కి ముందు క్లోరిన్ యాడ్ చేసిన దాన్ని ప్రీ క్లోరినేషన్ అంటున్నాం. పోస్ట్ క్లోరినేషన్ అంటే ఏంటిదంటే ట్రీట్మెంట్ తర్వాత మనం క్లోరిన్ని వాటర్కి యాడ్ చేస్తే దాన్ని పోస్ట్ క్లోరినేషన్ అంటున్నాం అనమాట. This is standard form of the chlorination, in which the chlorine is added to water as it leaves the rapid filters and before it enters the distribution system. మనం ర్యాపిడ్ ఫిల్టరేషన్ ఉంది కదా మనకి, ఆ ఫిల్టరేషన్ ర్యాపిడ్ అనే కాదు ఏదైనా ఒక ఫిల్టరేషన్. సో ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత మనం క్లోరిన్ని యాడ్ చేస్తాం బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఇది మనం స్టాండర్డ్ ఫామ్ అనమాట, అంటే మేజర్గా యూజ్ చేసే ఫామ్ ఇది. పోస్ట్ క్లోరినేషన్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్, డబుల్ క్లోరినేషన్. డబుల్ క్లోరినేషన్ అంటే ఏంటంటే we'll do both pre-chlorination ఇంకా post chlorination రెండు చేస్తాం, combinedly done. Okay, this is done specially when raw water is highly contaminated and contains large amounts of bacterial life and other organic matter is present. మనకి డబుల్ క్లోరినేషన్ ఎప్పుడు రిక్వైర్ అవుతుంది అంటే మనకి రా వాటర్లో మనకి ఎక్కువ కంటామినేట్ అయ్యి ఉంటే, లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ లైఫ్ ప్రజెంట్ అయ్యి ఉంటే, లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఇవి ఏవి ఉన్నా కూడా వి గో ఫర్ బోత్ డబుల్ క్లోరినేషన్ అనమాట. అంటే ముందు క్లోరినేషన్ యాడ్ చేసి తర్వాత ఫిల్టరేషన్ చేసి సెడిమెంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం వీల్ యాడ్ అగైన్ క్లోరిన్ అనమాట. సో ఇది ప్రీ అండ్ పోస్ట్ రెండు కాంబినేషన్ ఉంటుంది. సో అందుకే దీన్ని డబుల్ క్లోరినేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సూపర్ క్లోరినేషన్. When excess chlorine is added in water during the epidemic such that it gives a residual of 1 to 2 milligram per liter beyond break point, it is followed by a contact period of 30 to 60 minutes. After that, the residual chlorine is discharged by means of the dechlorinating agents. మనం సూపర్ క్లోరినేషన్ అంటే ఏంటి అంటే ఎక్కువ క్లోరిన్ యాడ్ చేస్తాం, మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. ఎంత అంటే ఆల్మోస్ట్ ఇట్ గివ్స్ ఎ రెసిడ్యువల్ ఆఫ్ అబౌట్ 1 to 2 milligram per liter. మనకు జనరల్గా ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్ ఎంత ఉంటుంది, 0.2 milligram per liter ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంతకు మించి అంటే 1 to 2 milligram per liter ఆఫ్ రెసిడ్యువల్ క్లోరిన్ ఉంటుంది. కాబట్టి దీన్ని సూపర్ క్లోరినేషన్ అంటాం. ఇది ఎప్పుడు చేస్తామంటే ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా, ఆ కరోనా ఫేస్లో మనకి ఇలానే వచ్చాయి, సూపర్ క్లోరినేషన్ చేసే వచ్చాయి వాటర్, అట్లా అనమాట. అలాంటి పాయింట్లో వీ గో ఫర్ ద సూపర్ క్లోరినేషన్ అనమాట. దీని యొక్క కాంటాక్ట్ పీరియడ్ ఎంత అంటే 30 to 60 minutes ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్న క్లోరిన్ ఉంది కదా, దాన్ని ఎట్లా రిమూవ్ చేస్తారంటే డీక్లోరినేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి కొన్ని, వాటి ద్వారా వీ విల్ రిమూవ్ ద ఎక్సెస్ క్లోరినేట్స్ అనమాట. వీ గో ఫర్ ద నెక్స్ట్
నెక్స్ట్ డీక్లోరినేషన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే ఇందాక చూసినట్టుగా ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ద రిమూవింగ్ ద ఎక్సెస్ క్లోరిన్ ఫ్రమ్ ద వాటర్ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ టు ద కన్జ్యూమర్స్ టు అవాయిడ్ క్లోరిన్ టేస్ట్. మనకి ఎక్కువ క్లోరిన్ ఉండడం వల్ల ఏమవుతుంది, అంత క్లోరిన్ టేస్ట్ వస్తుంది వాటర్లో. సో మనకి వాటర్ ఎట్లా ఉండాలి, టేస్ట్లెస్ ఆర్డర్లెస్ అట్లా ఉండాలి కదా. సో క్లోరిన్ టేస్ట్ వస్తుంది కాబట్టి అట్లా రాకుండా ఉండడానికి బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం చేస్తామంటే డీక్లోరినేటింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద ఎక్సెస్ క్లోరిన్ అన్నమాట. ఇట్ ఈస్ అచీవ్డ్ ఐదర్ బై ఏరేషన్ ద్వారా కానీ లేకపోతే బై యూజింగ్ ఆఫ్ ద కెమికల్స్. ఎలాంటి కెమికల్స్ అంటే సోడియం థయోసల్ఫేట్, ఇంపార్టెంట్. సోడియం థయోసల్ఫేట్ ఫార్ములా ఇది. ఇంకా సోడియం మెటా బైసల్ఫేట్ ఫార్ములా వచ్చేసి ఇది. సోడియం సల్ఫైట్ ఇది. సోడియం బైసల్ఫైట్, యాక్టివేటెడ్ కార్బన్, పొటాషియం పర్మాంగనేట్, సల్ఫర్ డయాక్సైడ్, ఇవన్నీ కూడా డీక్లోరినేటింగ్ ఏజెంట్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సోడియం థయోసల్ఫేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ breakpoint chlorination, important. When chlorine is added to pure water which has no chlorine demand, a curve at 45 degrees is obtained between the residual chlorine and applied chlorine straight line. ఓకే, మనకి ఇది చూడండి, ఇది మొత్తం ఈ గ్రాఫ్ చూడండి. ఓకేనా, ఇది అప్లైడ్ క్లోరిన్ది, ఇది రెసిడ్యువల్ క్లోరిన్ది. ఫస్ట్ స్టేజ్ 1 ఏంటిది, chlorine first reacts with the inorganic impurities such as iron, sulfur, manganese, NO2 that converts chlorine to chloride which has no residual oxidizing power. ఇదేంటి ఫస్ట్ స్టేజ్ 1. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ స్టేజ్ 1. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2. ఇక్కడ ఏమవుతుంది, ఎక్సెస్ క్లోరిన్ ఆఫ్టర్ దిస్ పాయింట్ ఈస్ కన్జ్యూమ్డ్ బై అమోనియా to form chloramines. These combined chlorines gradually increase with the addition of the chlorine. However, some chlorine is consumed for killing bacteria and thus the amount of the residual chlorine shall be slightly less than that added less than 45 degrees. A point is reached where the amount of the combined residual chlorine is maximum and bad smell start coming out. స్టేజ్ 2లో ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ క్లోరిన్ అనేది ఇట్ రియాక్ట్స్ విత్ అమోనియా అండ్ ఫార్మ్స్ క్లోరమైన్స్. ఇది స్టేజ్ 2. ఓకే, ఇది టోటల్ పార్ట్, ఇదంతా స్టేజ్ 2. ఇక్కడ ఏమవుతుంది, క్లోరమైన్స్ అండ్ కంబైన్ రెసిడ్యువల్ క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ స్టేజ్ 2లో. ఇదంతా స్టేజ్ 2 ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టేజ్ 3 ఏమవుతుంది, ఫర్దర్గా ఇంక్రీజ్ ఇన్ అప్లైడ్ క్లోరిన్ వల్ల ఏమవుతుందంటే మనకి results in decrease of the in the residual chlorine. కర్వ్ అనేది ఇక్కడి వరకు మనకి ఏమైంది, ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఇక్కడి వరకు. తర్వాత ఏమవుతుంది అంటే థర్డ్ స్టేజ్లో ఈ రెసిడ్యువల్ క్లోరిన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట సడన్గా, ఇండికేటింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్. ఈ డాట్ ఇది ఏదైతే డిక్రీజింగ్ ఉందో ఆ పాయింట్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకి ఆక్సిడేషన్ అనేది స్టార్ట్ అయింది ఆర్గానిక్ మ్యాటర్లో అనేది అర్థం అనమాట. ఈ యాక్షన్లో మనకి ఫ్రీ క్లోరిన్ బ్రేక్స్ డౌన్ ఇంటూ క్లోరమైన్స్ చేంజింగ్ దెమ్ టు నైట్రోజన్ కాంపౌండ్స్ వైల్ ద క్లోరిన్ రెసిడ్యువల్ యాక్చువల్లీ డ్రాప్స్. A point is reached where bad smell and taste suddenly disappear and oxidation of organic matter is complete. ఇక్కడ వరకు వచ్చింది అంటే ఈ థర్డ్ స్టేజ్లో మనకి ఇక్కడ బ్రేక్ పాయింట్ అంటాం దీన్ని. ఇక్కడ మనకి కంప్లీట్ అయింది. ఏమైంది, ఫ్రీ క్లోరిన్ బ్రేకింగ్ ఇంకా బ్రేకింగ్ డౌన్ క్లోరమైన్స్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇది స్టేజ్ 4. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫర్దర్గా వీళ్ళు యాడ్ అన్నమాట, మనం యాడ్ చేసినప్పుడు రెసిడ్యువల్ క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. సో అగైన్ విల్ గెట్ ఏ లైన్. ఓకే, నెక్స్ట్ ద బ్రేక్ పాయింట్ ఇన్ ద chlorination of the water may be defined as the point on the applied residual chlorine curve at which all or nearly all the residual chlorine is free chlorine. Okay, next tests for determining chlorine residuals. మనం క్లోరిన్ రెసిడ్యువల్ టెస్ట్ చేయడానికి ఏమేమి టెస్ట్స్ ఉన్నాయంటే ద అమౌంట్ ఆఫ్ ద రెసిడ్యువల్ క్లోరిన్ లెఫ్ట్ ఇన్ ద క్లోరినేటెడ్ వాటర్ ఆఫ్టర్ ద రిక్వైర్డ్ కాంటాక్ట్ పీరియడ్ కెన్ బి ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్ బై ఫస్ట్ ఆర్థోటోలిడైన్ టెస్ట్. ఇది కలర్ మ్యాచింగ్ అనమాట. ద బ్రేక్ పాయింట్ స్టేజ్ ఇస్ డిటర్మైన్డ్ బై దిస్ లాబొరేటరీ టెస్ట్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఇన్స్టంటేనియస్ ఎల్లో కలర్. ఓకే, ఈ టెస్ట్ గురించి ఇచ్చారు మనకి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టార్చ్ అయోడైన్ టెస్ట్. ఇందులో ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇఫ్ నైట్రేట్ and manganic compounds are present. It gives more precise results than the orthotolidine test. Titration. Starch iodide test అనేది laborious ఇంకా కాస్ట్లీ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్లోరోటెక్స్ టెస్ట్.
It is very simple test and uses BDH Chlorotex reagent color matching ఇది కూడా. Next DPD test. This test is widely used in modern days. Uses color matching red color. Okay. ఇదంతా కూడా మనం క్లోరిన్ రెసిడ్యూల్ ని ఫామ్ చేయడానికి టెస్ట్ అన్నమాట ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద డిస్ఇన్ఫెక్షన్ విత్ క్లోరిన్ ఇంపార్టెంట్. టర్బిడిటీ ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ తగ్గుతుంది. Metallic compounds such as iron, manganese utilize amount of the chlorine to convert to the higher states of oxidation. Next point. Ammonia form combined available chlorine which is not so effective as free chlorine. pH అనేది ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే రిడక్షన్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ రిజల్ట్స్ ఇన్ సబ్స్టాన్షియల్ డిక్రీజ్ ఇన్ ద కిల్లింగ్ పవర్. టైమ్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ అంత ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఓకే విచ్ ఆర్ అఫెక్టింగ్ ద డిస్ఇన్ఫెక్షన్ బికాస్ ఆఫ్ ద క్లోరిన్. నెక్స్ట్ మైనర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది ఇంపార్టెంట్ ఇది కూడా. ఇంకా వేరే మెథడ్స్ ఏంటి ట్రీట్మెంట్కి అనేది యాక్టివేటెడ్ కార్బన్ దీనివల్ల ఏమైందంటే అబ్జార్ప్షన్ ప్రాపర్టీ వల్ల టేస్ట్ కానీ ఆర్డర్ కానీ ఫినాల్ కానీ ఎక్సెస్ క్లోరిన్ కానీ ఐరన్ మ్యాంగనీస్ వాటర్ నుండి రిమూవ్ చేస్తుంది యాక్టివేటెడ్ కార్బన్. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సర్వ్ టూ పర్పసెస్ ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ ద కలర్ ఆర్డర్ టేస్ట్ ఫ్రమ్ ద వాటర్ and next it controls the growth of the algae, bacteria, aquatic weeds in the water reservoirs. Itu okay. Next ingokati removal of the iron and manganese. Next process fluoridation. Then it is a process of raising the fluoride content of the water. The fluoride compounds that are adopted for fluoridation are sodium fluoride, sodium silicofluoride, hydrofluorosilicic acid. Next defluoridation process. This is the process of reducing the fluoride concentration on water. It can be achieved by using calcium phosphates, bone charcoal, synthetic tricalcium phosphate gaani, activated carbon gaani, lime plus alum నల్గొండ టెక్నిక్ అంటాం ఇదంతా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి డీసెలినేషన్. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రమ్ ద వాటర్. ఇట్ క్యాన్ బి అచీవ్డ్ బై రివర్స్ ఆస్మోసిస్ వల్ల కానీ ఎవాపరేషన్ డిస్టిలేషన్ వల్ల కానీ ఫ్రీజింగ్ వల్ల కానీ ఎలక్ట్రోడయాలిసిస్ ఇవన్నీ కూడా డీసెలినేషన్కి ప్రాసెస్ ఓకే. This is all about the fourth chapter. In the next class we'll discuss about the fifth topic that is conveyance of the water in the part 5 of environmental engineering. For further more videos of civil engineering subjects and further any content, please comment down if you want any subject in detail. And thanks for watching. Please subscribe to Sri Vaibhav Job Seller channel. Thank you.